ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చదువుతాను, మీరు ఆలకించండి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి లెక్క ఎక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెల్లడి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టుకున్నని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈరోజు దేవుని వాక్యము ఒకసారి గమనిస్తే, ఇక్కడ మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ప్రతి క్రైస్తవుడు ఈ హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అసలు చీకటికి వెలుగుకి పొత్తుందా? హల్లెలూయా. చీకటికి వెలుగుకి పొత్తుందా? అసలు అవిశ్వాసులకి విశ్వాసులకి పొత్తుందా? అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు, వెలుగునకు చీకటికి ఏ పొత్తు? ఈరోజు దేవుని వాక్యం, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ జీవితము ఇవ్వాలని ఆయన ఆ పరలోకం విడిచి 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూలోకానికి మానవుడిగా దిగొచ్చాడు. ప్రభు చెప్తున్నాడు, ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? ఈరోజు మీ క్వశ్చన్ వేస్తున్నా, ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? ఎవరితో నువ్వు జోడీగా ఉన్నావు? అసలు చీకటికి వెలికి పొత్తే లేదు, నీతికి దుర్నీతికి పొత్తే లేదు, అవిశ్వాసులకి విశ్వాసులకి పొత్తే లేదు. ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు? ఈరోజు నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి. ఒక్క విషయము, ఒకప్పుడు పెద్దలు అనేవారు, 6 నెలలు
వారితో సావాసం కలిగి ఉంటే 6 హీరో అవుతారంట. ఇప్పుడు 6 నెలలు అక్కర్లేదు, 6 రోజులు అవుతే 6 హీరో అయిపోతారు. అందుకని దేవుని వాక్యము పరిశుద్ధులు సావాసం కలిగి ఉండాల. ఎవరితో నువ్వు సావాసం కలిగి ఉన్నావు? మంచోళ్ళతోనా, చెడ్డోళ్ళతోనా, ఎవరితో ఉన్నావు? సావాసం బట్టి నీ క్రియలు మారుతాయి. ఈరోజు నువ్వు మంచోడివే, దేవుని నమ్ముకున్నావు, కరెక్టే. కానీ దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఆదివారము చర్చికి వెళ్తేప్పుడు పరిశుద్ధుల సావాసము పాలిభాగస్తులుగా ఆయన శరీరం, ఆయన రక్తము త్రాగినవాడు నిత్య జీవం గలవాడు. మరి ఆయన శరీరము, ఆయన రక్తం త్రాగితే ఎలాగ జీవించాలా? పరిశుద్ధ జీవితాన్ని యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. యేసులోని ఏ పాపము లేదు. యేసులోని ఎక్కడైనా పాపము ఉందని సవాలేసాడు. ఈ లోకానికి సవాలేసాడు. నాలోని పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా? ఆయనే సాటి. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు. ఈరోజు మన జీవితాల్లోనే మన జీవితంలోనే ఎందుకు అపజయం జరుగుతుందంటే మన సావాసం ఎవరితోని సావాసం కలిగి ఉన్నావు. నువ్వు మంచోడివే, కరెక్టే. తాగుబోతులతోని సావాసం ఉంటే తాగుబోతుడి లక్షణాలు వస్తాయి. నువ్వు మంచోడివే, మీ ఫ్రెండు తాగుతున్నాడు అనుకో, ఆ తాగుబోతుడు ఆ సావాసాలతో ఆ తాగుబోతుడితోనే ఆ సంబంధం కలిగి ఉంటాం. ఈరోజు నేను చెప్తున్నాను, సావాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవిశ్వాసులతో జోడి ఉండకుడి అని ప్రభువు సెలవిస్తున్నాడు. చీకటికి వెలిగి పొత్తు లేదు, నీతికి దుర్నీతికి పొత్తుందా? లేదు. ఈరోజు మన జీవితంలోని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని ఆత్మతోని, దేవుని శక్తితో ఎప్పుడైతే మనం పొందుకుంటామో అట్టి వివేకాన్ని, అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే ఈరోజు మన జీవితంలోని మనం అడుగుపెట్టే ప్రతి స్థలం కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మనము బయటికి వెళ్ళి ఆహారం తింటున్నాం, కరెక్టే. ఈ ఆహారాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరచాలి. ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ ఆహారాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచయ్యా అని ఆయన నామం యందు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధపరుస్తాడు. పానీయం తాగినప్పుడు ఏది ఉన్నా నువ్వు ప్రార్థన చేసి అడుగు పెడుతున్నప్పుడు దేవుడు ఆత్మ నీ ద్వారా నడిపిస్తాడు. అప్పుడు దుష్టుడైన సాతాను క్రియలు నశించిపోతాయి. యేసు ప్రభు ఈ భూలోకానికి అడుగుపెట్టాడు, సాతాను రాజ్యం కూలిపోయింది. ఎందుకంటే ప్రభు ఆ సర్వోన్నతుడైన దేవుడు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం ఇక్కడ అనుకోవచ్చు, ఈ భూలోకమే ఇంత అందంగా ఉంటే పరలోక రాజ్యం ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. అంటే ఒకసారి టూరిస్ట్గా అనేక ప్రాంతాలను వెళ్ళినప్పుడు ఈ సృష్టి ఎలాగ దేవుడు ఎంత అందంగా తయారు చేశాడు ఒక్కసారి గమనించండి. దేవుడు మన కోసము కొత్త ఆకాశము, కొత్త భూమి మన కోసము ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం.
ఇక్కడ మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే ఆయన రాజ్యములో మనం అడుగు స్థానం ఉంది. ఎవరితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు? ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? అవిశ్వాసులతోనా? ఈరోజు చెప్తున్నాను, పరిశుద్ధుల సావాసం కలిగి ఉన్నావా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆయన మన తండ్రే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ ఆ 18వ వచనంలోని చదివితే 2 కొరింథీ పత్రిక 18వ వచనం, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. మన దేహమే దేవుని ఆలయము. మీరు ఎరగరా? మన దేహమే దేవుని ఆలయము. మరి సాంగత్యము ఎవరితో చేస్తున్నావు? అసలైనది మన శరీరంలో అసలైన డేంజర్ ఏదంటే ఈ కన్నే. మన దేహములోని ఈ కన్ను మంచిగా చూస్తే మంచే ఏర్పడుతుంది, ఈ కన్ను చెడ్డగా చూస్తే చెడ్డే ఏర్పడుతుంది. అంటే దేవుడు ఎవరితో సాంగత్యము ఎవరితోనూ చేస్తున్నాం? మంచోళ్ళతో పరిశుద్ధ సావాసం కలిగి ఉంటే, ఏసైతును సావాసం కలిగి ఉన్నాం అనుకో, ఏసైలేని పరిశుద్ధత ఉంది. యేసు రక్తములో మనం కడగబడి, ఆ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి, ఆ రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి పరిశుద్ధపరుస్తుంది. ఎప్పుడైతే మారు మనసు పొంది ఆయన నామం యందు విశ్వాసం ఉంచితే, అప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి, అందుకనే ఇక్కడ మీరు గమనించాల, నేను వారిలో నివసించి సంచరించెదను, నేను వారి దేవుడే ఉందును, వారి నా ప్రజలే ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టుకునుడి. ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుందను, మీకు తండ్రి వై ఉందును. ఎంత మనకి తండ్రి ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఎవరు నాకు లేరు అనుకోవచ్చు, కానీ భయపడద్దు. ఈ లోకంలోని నీ భర్త నిన్ను పట్టించుకోలేదా? ఈ లోకంలోని నీ భార్య నిన్ను పట్టించుకోలేదా? ఈ లోకములో నీ కన్న కూతురే, కన్న కొడుకే నిన్ను పట్టించుకోలేదా? దేవుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో మనం ఒంటరి కాము. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నడిపిస్తామో అప్పుడు అట్టి వివేకాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎవరితో సావాసము కలిగి ఉంటామో అట్టి వివేకము, అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే ఎంతోమంది జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుడిచ్చిన జ్ఞానము, ఆ పరలోకం నుంచి ఇచ్చిన జ్ఞానము పవిత్రమైనది. ఈ లోక జ్ఞానం అపవిత్రమైనది. లోక జ్ఞానం ఎలాంటిదంటే అపవిత్రపరుస్తుంది. దైవ జ్ఞానము, దేవుడి జ్ఞానము పవిత్రపరుస్తుంది. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో సాంగత్యం చేస్తున్నాం ఒక్కసారి గమనించండి. ఎక్కువగా మనము పరిశుద్ధుల సావాసము కలిగి ఉండాలా. సేవకులతో దేవుని సంఘముతో అంటుకట్టబడాలా. మనం మంచోళ్ళమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మన ఇంట్లోని పిల్లలే ఉన్నారు. పిల్లలకి
ఒక ఏజ్ వచ్చే లోపలికి స్కూల్కి పంపించాలి వద్దా? ఫస్ట్ స్టాండర్డ్, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, ప్లే స్కూల్ అంటే నా పిల్లలు ఇంటికాడ చదువుకుంటారంటే అవుతుందా పని? అవదే. జ్ఞానవంతుడు అనుకోవచ్చు, తెలివైనడో అవ్వచ్చు, కానీ ఎలాంటి వ్యక్తి అయినా, ఎంత ముద్దుడైనా స్కూల్కి పంపించగలది ఎంతో కొంత జ్ఞానము అబ్బుతుంది. ఎంత ముద్దుడైనా, ఎంత తెలివైనడైనా స్కూల్కి వెళ్ళలేదనుకో అజ్ఞానం వస్తుంది. అలాగే ఈ పరిశుద్ధ సావాసము దేవుడు సంఘం ఎందుకు ఇచ్చాడు? ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? చీకటికి వెలికి పొత్తు లేదు, నీతికి దుర్నీతికి పొత్తు లేదు. అందుకనే ఆ అమూల్యమైన రక్తమిచ్చి దేవుడు మన కోసము ఆ పరలోకం విడిచి లోకానికి వచ్చి ఆ సంఘ క్షేమ అభివృద్ధి కోసము, సంఘం కోసం ఆఖరి రక్తపు బొట్టుని కార్చాడు, పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు ఈ సంఘం కోసం. ఈ సావాసము, ఈ పరిశుద్ధ సావాసముతో నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎంత ఘోర పాపివైనా నీతిమంతుడిగా తీర్చబడతాం. ఎంత ఘోర పాపివైనా, ఎలాంటి వ్యక్తివైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పరిశుద్ధ సావాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నూతన సృష్టిగా తయారు చేస్తాడు. దేవుడు నిన్ను పరిశుద్ధులుగా తయారు చేస్తాడు. కాబట్టి మనం ఎవరితో సావాసము కలిగి ఉంటున్నామో అట్టి జ్ఞానము, అట్టి వివేకము పరిశుద్ధాత్ముడు మనందరికీ కలుగునుగాక. ఎందుకంటే జ్ఞానము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మంచి చెడు అనేది ఆ గ్రహింపు పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ గ్రహింపు లేకపోతే మన జీవితంలోని లేదు, ఆ గ్రహింపు లేదు. అందుకనే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతామో, దేవుడు ఎవరితో సాంగత్యము చేస్తున్నామో, ఎవరితో సావాసము చేస్తున్నామో అట్టి వివేకాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎక్కువగా ప్రార్థన, ఎక్కువగా దేవుని వాక్యము, వాక్యము ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, ప్రార్థనతోని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్మలో వాక్యం ధ్యానించాలా, దేవుని సంఘముతో అంటు కట్టబడాలా. దేవుడు సావాసము కలిగి ఉన్నప్పుడే మనం బలహీనమే, కానీ ఈ సావాసం ఎప్పుడైతే నువ్వు కలిసి ఉంటామో అప్పుడు ఒకరినొకరు ప్రార్థన చేస్తారు. ఒకరి కొరకు ఎవరైతే బలహీనలు ఉంటారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళ కోసం ప్రార్థన, అంటే బలహీనుల కోసము ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలపరిచి నిత్య జీవంలోకి నడిపిస్తాడు. కొంతమంది అందరూ ఒకేలాగా ఉండరు. సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఒకేలాగా ఉండరు. ఒకడు ఎక్కువగా అంటే విశ్వాసములో ఎక్కువగా ఉంటాడు, ఒకడు తక్కువగా ఉంటాడు, ఒకడు తక్కువగా ఉంటాడు. ఆ సావాస్యము కలిగి ఉన్నప్పుడు నువ్వు దినదినము క్రీస్తు పోలికలోకి చెక్కబడతావు. పరిశుద్ధాత్ముడు ఈ సంఘానికి అధ్యక్షుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సంఘానికి అధ్యక్షుడు పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. ఆయనే ప్రధానమైన కాపరి ఈ సంఘానికి. కాబట్టి నేను అసిస్టెంట్ కాపరి, నా యేసయ్యే ఈ సంఘానికి ప్రధానమైన కాపరి. మరి
ఆ పరిశుద్ధ సావాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటామో, నీ సాంగత్యము, నువ్వెంత ఘోర పాపివైనా యేసు రక్తములో నువ్వు కడగబడితే నువ్వు పరిశుద్ధుడిగా కలిగి ఉంటావు. ఎంత నువ్వు నీతిగా జీవించినా ఈ సావాసము కలిగి లేకపోతే పడిపోతావు. లోకము, లోకాశలు చూపించి నిన్ను ఎర్రేసి లోకములు పడేస్తుంది. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నాను, దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట చెప్తాను, నా ఆత్మని మీరు పొందుకొనుడి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దేవుడే నీలోని నివాసం చేస్తాడు. మన దేహమే దేవుని ఆలయం. ఈ ఆలయంలోని పరిశుద్ధాత్మకి మనం ఆలయమై ఉన్నాం. మన దేహమే దేవుని ఆలయం. ఈరోజు నేను చెప్తున్నాను, సావాసం అనేది చాలా ఒకటి, దేవుణ్ణి పరిశుద్ధుల సావాసము కలిగి ఉండాలా. 2, నీ కన్ను చాలా డేంజర్. మన దేహానికి నీ కన్నే. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, ఒక్కసారి చూద్దాం. ఈ సావాసం, ఈ కన్ను చాలా డేంజర్ ఫెలో. ఈ కన్ను నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటావో అంత జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తాడు. అందుకని నీ దేహానికి నీ కన్నే. 6వ అధ్యాయం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరికి యాజమానికి దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని దూషించి ఒకరిని ప్రేమించు, లేక ఒకరిని పక్షంగా ఉండి మరొకరిని తృణీకరించు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఈరోజు నేను చెప్తున్నాను, లోకము కావాలి, దేవుడు సావాసం కావాలి. దేవుడు చెప్తున్నాడు, దేహమునకు దీపమే కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. ఈరోజు నేను చెప్తున్నాను, సావాసము ఒకటి. 2ది, సావాసము కన్నది డేంజర్ నీ కన్నే. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నిటికీ చిక్కులు పడేస్తుంది. దుష్టుడైన సాతాన్ ఎలాగా మనుషుడికి ఎర్రేసి, ఎవడైతే హృదయం ఖాళీగా ఉంటుందో, ఎవడు ఖాళీగా ఉన్నాడో సింహం గర్జించవలే రెడీగా ఉన్నాడు. ఎవరి కోసము? ఎవడు హృదయం ఖాళీగా ఉంటుందో వాళ్ళ హృదయంలోనికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అందుకనే నీ కన్ను తేటగా, అంటే ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. పరిశుద్ధాత్మ, నేను ఒక్కటి చెప్తున్న సీక్రెట్, ప్రతి క్రైస్తవుడికి 2 చేతులెత్తి రిక్వెస్ట్ నేను అడుగుతున్నాను. 2 చేతులెత్తి నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను. ప్రతి క్రైస్తవు బిడ్డ నేను రిక్వెస్ట్ చెప్తున్నాను, ఎవరితో సావాసము కలిగి ఉంటున్నాము? 1, ఎవరితో సాంగత్యము కలిగి ఉంటున్నాము? 2, అన్నిటికన్నా డేంజర్ నీ కన్నే. ఈ కన్ను చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయములో సుఖభోగాల్ని కోరుకుంటుంది. శరీరం,
ఈ మట్టి నుంచి వచ్చింది ఈ శరీరం, మట్టినే ఆకర్షిస్తుంది కానీ మంచిని కోరుకోదు ఇది. మీరు ఒక్క విషయం చెప్తున్నాను, ప్రభువు నా ఆత్మని మీరు పొందుకున్నది అని అందరికీ హెచ్చరిస్తున్నాడు ప్రభువు. మీరు గమనించాలి, అపోస్తలుల కార్యాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వెళ్ళి సువార్త చేయొద్దు అన్నాడు. కనిపెట్టండి, నేను తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను, నేను పంపిస్తున్నాను ఆదరణకర్త, పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలా, అప్పుడే వాక్యం ప్రకటించమన్నాడు. ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఆ 120 మంది పెంతుకోస్తు దినమన్న 120 మంది మీద ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, పేతురు ఆత్మ లేనప్పుడు ఒకలాగున్నాడు, ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఎంత ధైర్యం వచ్చిందో. ఒక్క వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేటప్పుడు అనేకులు మారు మనసు పొందారు. ఎవరితో సంబంధం కలిగి ఉన్నాం? ఈరోజు మన జీవితంలోని ఆ యేసయ్యే మన జీవితంలోకి వస్తున్నాడు. సాంగత్యం, అట్టి వివేకాన్ని, అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి ముందుగా అనుగ్రహిస్తాడు. ఒక్కసారి చెప్తున్నాను, సజీవ యాగముగా ఎప్పుడైతే మన ప్రభువుకి సజీవ యాగముగా నువ్వు ఎప్పుడైతే సమర్పిస్తావో, పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చి ఆయనే మనలోని నివాసము కాపురం చేస్తాడు. ఆయన నీ కన్ను సరిగ్గా చూడలేదు అనుకో, చెడ్డ కార్యాలు చూస్తున్నావు అనుకో, ఆ సినిమాలు చూస్తున్నావు అనుకో, టీవీ సీరియల్ చూస్తున్నావు అనుకో, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ కన్ను సరిగ్గా లేదో సరిగ్గా చూడు, అప్పుడు దేవుని ఆత్మ నీ పాపాన్ని ఒప్పింపచేస్తుంది. అంటే దేవుని ఆత్మ మనలో ఉండి ఒక స్వరము పలికిస్తుంది. అందుకని ఎవరితో సాంగత్యం చేస్తున్నామో ఆ సాంగత్యమే హెచ్చరిస్తాడు పరిశుద్ధాత్ముడు. వీళ్ళతో సావాసం చేయొద్దు, తాగుబోతులతో సావాసం చేయొద్దు, ఈ లోక సంబంధము కలిగి ఉంటున్నావు, అవిశ్వాసులతో సావాసం చేయొద్దు. ఇట్టి జ్ఞానము ఎలాగొస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసము వినుట వలన విశ్వాసము కలుగుతుంది. యేసయ్య మాటలు వినుట వలన ఎప్పుడైతే ఆ సంబంధం యేసయ్యతో సంబంధం కలిగి ఉంటామో, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ మనలో ఉండి ఆయన మనము దేవుని ఆలయమే ఉన్నామని మీరు ఎరగరా? మీరు గమనించాలా? నేను ఒక్కటి చెప్తున్నాను, ఈ లోకాన్ని జయించాలంటే చిన్న సీక్రెట్, ఈ లోకాన్ని జయించాలంటే నీతోని నాతోని అవ్వదు, కానీ దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన రూపాంతరంగా మార్చేస్తాడు. ఎవరితో సంబంధము కలిగి ఉంటున్నాము కూడా దేవుడు ముందుగా తేటపరుస్తాడు. ఎవరితో ఎలాగ మాట్లాడాలో కూడా దేవుడు తేటపరుస్తాడు. అందుకనే సాంగత్యము చాలా ఎవరితో సాంగత్యం చేస్తున్నామంటే పరిశుద్ధ సావాసము ఉన్నప్పుడు దేవుడు సేవకులతో మాట్లాడతాడు, దేవుడు వాక్కుతో మాట్లాడతాడు. నువ్వు సరి చేసుకో. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరితో సాంగత్యం చేస్తున్నామో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నువ్వు చెడ్డ సావాసం కలిగి ఉంటున్నాం, లోకాశలు చూపిస్తుంది, లోకములో అన్నిటినీ ఎర్రేసినట్టు ఆడు చూపిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, అసలైన డేంజరు నీ చేతిలోని సెల్ ఫోన్ డేంజర్. ఎవరితో ఈ సెల్ ఫోన్తో సాంగత్యం చేసామనుకో, అంటే ఈ సెల్ ఫోన్లోని ఈ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్లు కానీ, ఇన్స్టాగ్రాములు కానీ మొత్తము ఈ సెల్ ఫోన్కి నువ్వు కండక్ట్ అయిపోయావు అనుకో, సాంగత్యం చేసావనుకో, నువ్వు బయటికి వెళ్ళి సాంగత్యం చెయ్యక్కలే.
ఈ సెల్ ఫోనే చాలు నీకు సాంగత్యం చేసావనుకో. 24 గంటలు నెట్ అయిపోయిందనుకో టక్కన అమ్మో. అంటే దుష్టుడైన సాతాను ఎలాగ చేశాడంటే, ఒకప్పుడు టీవీలే లేవు, ఒకప్పుడు ఏమీ లేవు. అప్పుడు ఒక వ్యభిచారం లేదు, ఒక దొంగతనం లేదు, ఏమీ లేదు. ఒక 30-40 సంవత్సరాల కింద చూడండి ఒకసారి. అసలు ఇంత జ్ఞానం ఉందా? అసలు ఈ పాపము, ఇంత క్రైమ్ జరుగుతుందా? మీరు గమనించాలా. క్రైమ్ జరుగుతుందా? ఇప్పుడు ఎంత క్రైమ్ జరుగుతుంది. అందుకనే దుష్టుడైన సాతాను ప్రతి మనిషి హృదయాన్ని దోచుకున్నప్పుడు, అందుకనే యేసు ప్రభువే ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసు ప్రభు ఈ భూలోకము అడుగుపెట్టాడు. సాతాను రాజ్యం కూలిపోయింది. ఎప్పుడైతే యేసయ్య నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడు, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మారుమనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు పొంది, ఆయన నామం యందు విశ్వాసం ఉన్నవారు అందరికీ ఈ రక్షణ భాగ్యము అనుగ్రహిస్తున్నాడు. యేసయ్యతో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు పర సంబంధమైన ఆలోచనలు ఉంటాయి, కానీ భూ సంబంధమైన ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండవు. పరిశుద్ధాత్ముడు నీలోని నివాసం చేయాలి. అందుకని యేసుప్రభు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ నీలోని నివాసము అంటే ఆ దేవుని ఆత్మ మనలోని నివాసం చేస్తుంది. ఎంత గొప్ప ధన్యత. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన యేసయ్య పోలికలోకి, అంటే యేసయ్య పరిశుద్ధుడైన పరిశుద్ధ జీవితాన్ని యేసయ్య మనకు అనుగ్రహించాడు. యేసయ్య పోలిక నీలోకి వస్తుంది. నీలోని దేవుని ప్రేమ ఉంటుంది. అందరినీ ప్రేమిస్తావు, నీ శత్రువులను కూడా ప్రేమిస్తావు. అలాంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను పిలుస్తుండే ఎవరితో సాంగత్యం చేస్తున్నావు, హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా శత్రువు నీ సావాసం ఎవరితో ఉంటున్నావు, 1. 2 నీ కన్నే. 3 నీ సెల్ ఫోను. నువ్వు ఏది చూస్తున్నావో సెల్ ఫోన్తోనే అదే నీ హృదయంలోని పనిచేస్తుంది. మంచి కార్యాలు మంచివే చూసామనుకో, మంచివే బాగుంటుంది. చెడ్డది చూసామనుకో, చూడు నేను ఒకటి నొక్కితే ఇంకోటి వస్తుంది సెల్ ఫోన్లోని. అందుకనే ఈ లోకాన్ని ఎన్ని 10Gలు వచ్చినా, ఎన్ని 5Gలు వచ్చినా, ఏది వచ్చినా, ఇన్స్టాగ్రామ్లు వచ్చినా, యూట్యూబ్లు వచ్చినా, ఏదొచ్చినా దేవుని ఆత్మతో నువ్వు నింపబడాల. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు అట్టి జ్ఞానాన్ని, అట్టి వివేకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు. ఆయన ప్రతి దిన, ప్రతి సెకండ్, ప్రతి నిమిషము, సెకండ్లోని ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన మనలో ఉండి ఆయన నీ పాపాన్ని ఒప్పింపి చేస్తాడు. ఒకవేళ నువ్వు పాపము ఇలాగా నీ మనసు వెళ్ళిందా, అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉండి హెచ్చరిస్తాడు. ఎవరితో సంబంధం కలిగి ఉంటున్నామని దేవుడు ఆత్మ నీ పాపాన్ని దేవుడే, పరిశుద్ధాత్ముడే మన పాపాన్ని ఒప్పింపు చేసి నీతిమంతుడుగా తీర్చబడతాం. ఇది మనశ్శక్తి కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యము జరిగిస్తున్నాడు. మనం అనుకుంటాం నా శక్తి, నా బలము, నా తెలివితేటలు, నా జ్ఞానము 0. ఇది దేవుని ఆత్మ ద్వారే ఈ కార్యం జరిగిస్తాడు. ప్రతి క్రైస్తవుడికి నేను హెచ్చరిస్తున్నాను, మనము ఈ లోకాన్ని జయించాలంటే, ఈ సాంగత్యం నుంచి పరిశుద్ధంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ సావాసము కలిగి ఉండాలా. 2
ఎవరితో సాంగత్యం చేస్తున్నావో నువ్వు అట్టి వివేకము, జ్ఞానం పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహిస్తాడు. 3 నీ కన్నే పరిశుద్ధాత్ముడు, నువ్వు చెడ్డవి చూస్తున్నావు పరిశుద్ధాత్ముడు అది హెచ్చరిస్తాడు. ఈ కన్నును నువ్వు ఎంత కాపాడుకుంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆయన కార్యాలు నీ పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు. ఎవరితో సంబంధం కలిగి ఉన్నాము? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ఆఫీస్లోనే చెడ్డవారు ఉన్నారనుకో, ప్రేమించమన్నాడు కానీ వాళ్ళతో సావాసం చేయవద్దు అన్నాడు. అందుకనే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కానీ సావాసము ఎవరితోని, యేసయ్యతోని సావాసం కలిగి ఉండాలి. అందుకని ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నాను, నువ్వు ఒంటరిగా ఉన్న పరిశుద్ధాత్మ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు. ఈరోజు మన జీవితంలోని ఎందుకు ఒంటరితనం ఉన్నామంటే దేవుణ్ణి పక్కన పెట్టాం, తండ్రిని పక్కన పెట్టాం. తండ్రి ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఒంటరితనము కాదు. నాతోనే ఆయనలో నేను, నాలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఒంటరివాణ్ణి కాను. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? యేసయ్యతోను సాంగత్యం చేసినప్పుడు యేసయ్య గుణాలు నీలోకి వస్తాయి, యేసయ్య చూపు నీలోకి వస్తుంది, యేసయ్య మాటలు నీలోకి వస్తాయి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయన ఎంటర్ అవుతాడో, నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడు యేసయ్య గుణ లక్షణాలన్నీ నీలోకి వచ్చి ఆయన నీలోని నివాసం చేస్తాడు. ఒక్కసారి చూద్దాం, వాక్యం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7:7 ఒకసారి చూద్దాం. లోకము మిమ్మల్ని దూషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవి, నేను దాని గురించి సాక్ష్యమిచ్చున్నాను గనక అది నన్ను దూషించుచున్నది. మీరు గమనించాలా, యోహాను సువార్త 15:18-19 చదువుదాం. లోకము మిమ్మల్ని దూషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను దూషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులై ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటేని. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటేని. అందుచేతిలే లోకము మిమ్మును దూషించున్నది. మీరు గమనించాలా, చెడ్డవారికి అన్ని పనులు వస్తాయి, మంచివారికి కష్టాలు వస్తాయి. ఎందుకంటే నువ్వు నీతిగా జీవిస్తున్నావు, దేవునికి యథార్థంగా ఉంటున్నావు, అబద్ధాలు ఆడవు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆనీయుడు. నేను పరిశుద్ధ జీవితాన్ని మార్చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యేసయ్య పోలికలోకి చెక్కబడతాం దినదినం. ఈరోజు యేసయ్యలో నీతి ఉంది కాబట్టి యేసయ్యని దూషించారు. ఈ లోకంలోనే సొంత ప్రజలే యేసయ్యని దూషించారు. మనం మరి యేసయ్యని దూషించినప్పుడు మనకి దోషం రాదా? యేసయ్యకి శ్రమలు వచ్చినప్పుడు మనకి రాదా శ్రమలు? అంటే యేసు ప్రభువుకి శ్రమలు వచ్చినప్పుడు యేసయ్య సావాసం కలిగి ఉండాలంటే ఆ శ్రమల ద్వారా మనకి జీవం, శ్రమల ద్వారా అత్యధికమైన విజయాన్ని యేసయ్య జయించాడు.
మనము కూడా అత్యధికమైన విజయాన్ని మనము జయించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు. మన బలహీనమే కానీ దేవుడు బలవంతుడు. అందుకనే అక్కడ మత్తయి సువార్తలో ప్రయాసపడి భారమసుకు సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తాను, నా కాడి సులువుగాను. వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 11:28లో, నా కాడి సులువుగాను, మీరు మీ పాపం మీరే మోస్తున్నారు. ఎప్పుడు యేసయ్యతో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వుగా మన భారం అంతా దేవుడి మీద వేస్తున్నావు. ఈరోజు నీ అప్పులతో బాధపడుతున్నావా? కష్టాలతో ఉన్నావా? ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదా? అందరూ నిన్ను తిడుతున్నారా? నీ కుటుంబస్తులు నీ వారే, నీ స్నేహితులే, నీ బంధువులే నిన్ను వెలవేస్తున్నారా? దేవుడు నిన్ను నా నామమయందు అందరి చేత దూషింపబడినప్పుడు మీరు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. దూషింపలేదనుకో, నువ్వు చెడ్డగా ఉన్నావు అనుకో, నిన్ను ఎవరు పట్టించుకోరు నిన్ను. ఎందుకంటే దుష్టుడైన సాధారణ తెలుసు, మనోడే గంట వెళ్తాడు చర్చికి, వెళ్ళనే ఒక గంట సేపు కూర్చొని వస్తాడు ఆదివారం, వెళ్ళనే గంట అయిన తర్వాత మనోడే హల్లెలూయా, ఒక గంట సేపు కూర్చొని రాని, వెళ్ళనే పర్లేదు మనోడాడు, మన లిస్టులో ఉన్నాడు, ఓకే. నీ పేరు జీవ గ్రంథమయందు లెక్కింపబడపోతే నువ్వు చేసిన ప్రయాణం, నీ చేసిన ప్రయాసం, నువ్వు చేసిన ఎవరితో సంబంధం కలిగి ఉన్నావో దేవుని చెప్తుంది నీకోసం. దేవుని కూడా తెలుసు దేవుని వాక్యం. యేసు ప్రభుతోనే 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు డైరెక్ట్గా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా తయారు చేసుకోవచ్చని దేవుణ్ణే శోధించినప్పుడు, యేసయ్యనే శోధించినప్పుడు నీకు శోధన రాదా? వస్తుంది. అంటే ఒకటే అన్నాడు, దేవుడు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన నేను జీవిస్తున్నాను కానీ రొట్టె వలన నేను జీవించట్లేదని పటేను చంపదప్ప కొట్టాడు. ఎలా కొట్టాడు? వాక్యముతోనే చంపదప్ప కొట్టాడు యేసు ప్రభు. దుష్టుడైన సాతాను, నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఇంత ఘోర పాపివి, ఎంత బలహీనుడివి, నువ్వు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నువ్వు ఎంత ఘోర పాపివైన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఆయనకి నువ్వు సమర్పించుకో, సజీవ యాగంగా నువ్వు సమర్పించుకున్నప్పుడు, ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు నీ పాపాలన్నీ కడిగేస్తాడు. మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, నీ పాపాలు కడగబడాలంటే, నీ శాపాలు కడగబడాలంటే, నీ పాపము నీ శాపం అంత దరిద్రంతంతా తొలగించేస్తాడు. మొట్టమొదటిగా ప్రాణాత్మ శరీరాలు ఆయనకి నువ్వు సమర్పించుకో. సజీవ యాగంగా నువ్వు సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనము దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నాం మనం. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నువ్వు దేవుని కుమారుడివి. ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడివి. మరి సాతాను కుమారుడికి, దేవుని కుమారుడికి అబద్ధాలు చెప్పడం రాదు, దేవుని కుమారుడికి మోసాలు చేయడం రాదు, దేవుని కుమారుడికి చెత్త మాటలు మాట్లాడడం రాదు, దేవుని కుమారుడికి ఏది రాదు. మరి సాతాను కుమారుడికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు దేవుని ఆత్మ ద్వారా, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. నువ్వు ఆత్మ లేకుండా ఏ ఆత్మతోనూ దుష్టుడు ఆత్మ, దెయ్యపు ఆత్మ, దుష్టుడు ఆత్మ. ఆత్మతో ఏటుంటుంది? శరీర క్రియలు, అబద్ధాలు ఆడిస్తుంది, మోసాలు చేయిస్తుంది, చెడ్డ క్రియలు చేయించి, మొత్తము లోకములోని సాంగత్యం అంతా చేయించి, మోసాలు చేసి, అప్పులు చేసి, మొత్తం
మొత్తము నీతను వాడుకున్నంత వాడుకొని ఆ కరికి వదిలేస్తాడు. ఎక్కడ? నరకంలో. అంటే ఇక్కడ సుఖం ఉన్నాడు, అక్కడ కూడా సుఖం ఉన్నాడు. అంటే ఈరోజు 2 చేతులెత్తి యేసయ్య పిలుస్తున్నాను నిన్ను. నువ్వెంత ఘోర పాపివైనా ఈరోజు నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉన్నావో, ఎవరితో నువ్వు సావాస్యం కలిగి ఉన్నావో ఒక్కసారి గమనించు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎంత ఘోర పాపివైనా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, కనికరిస్తున్నాడు. ప్రభువా, ఎంత ఘోర పాపివైనా, ఎంత వ్యభిచారమైనా ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎంత తాగుబోతుడివైనా ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నేడే రక్షణ దినం. ఈ సావాస్యంలోకి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా నువ్వు లోకములో జీవిస్తున్నావా? యేసు ప్రభువు నమ్ముకొని 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా యేసయ్యతోనే నువ్వు జీవించలేకపోతే, యేసయ్యలోని నీ జీవం లేకపోతే, జీవ గ్రంథం యందు 20 సంవత్సరాలు అవుతుంది నేను దేవుని నమ్ముకొని అంటే, జీవ గ్రంథం యందు ఈ బైబిల్లోని జీవ గ్రంథం యందు నీ పేరు లెక్కింపబడకపోతే, నువ్వు చర్చికి వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు ఆలకించినా నీ పేరు లేదు జీవగ్రంథం యందు. అందుకనే నా ఆత్మని మీరు పొందుకునడి. మనస్సాక్షి చెప్తుంది. నీ ఆలోచనలు ఎలాగున్నాయో ఒకసారి నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. ఒకసారి పరీక్షించుకో. నీ చూపే చెప్పేస్తుంది. నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నేను మంచి పోరాడతిని, తుది ముట్టించి తిని అని పౌలు గారు అన్నారు. ఆ మాటను చెప్పగలుగుతున్నావా? మంచి పోరాడుతుంది, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా. ఆ సావాసము కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఈ లోకము నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు. ఆ కృప అందరి మీదకి, దేవుడి కృప అందరి మీదకి కలుగునుగాక. ఏ ఆత్మ కూడా నశించకూడని దేవుని చిత్తం కాదు. అందరూ మారు మనసు పొందాలి. అందరూ యేసయ్య సావాసంలోకి రావాలి. అందరూ నిత్య జీవం పొందాలా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ వాక్యముతో ప్రభువా ఎంతోమంది ఉన్నారయ్యా తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు, ఈ వాక్యం ప్రతి హృదయంలోకి ప్రభువా నూరంతలుగా ఫలించి రక్షణ మార్గంలో నడిపించి, దేవుని సంఘములో వచ్చిన ప్రతి బిడ్డను కూడా, రాలేని బిడ్డలు కూడా, వచ్చిన బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో అందరినీ తండ్రి ఎంత ప్రభువా రక్షించయ్యా. ప్రభువా యేసయ్య నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచి ప్రభువా లేపుతామని వాగ్దానం చేశా. ప్రభువా నీ బిడ్డల్ని తండ్రి ఎంతమంది అయితే పడిపోయారో వాళ్ళందరినీ లేపి నీ రాజ్యం కొరకు నిలబెట్టి ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తిరిగి ప్రభువా నీ రాజ్యం కొరకు సిద్ధపరిచయ్యా. ప్రతి బిడ్డను కూడా రక్షించి కాపాడయ్యా. యూట్యూబ్ ద్వారా చూసిన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభువా ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించి ప్రభువా ఏ అక్కర్లతో ఉన్నారో అక్కర్లన్నీ నువ్వు తీర్చయ్యా. అప్పులతో బాధపడుతున్నారో అప్పులన్నీ నువ్వు తీర్చి, నీతో సమస్తం సాధ్యమే తండ్రి. రోగాలతో బాధపడుతున్నారు నీ బిడ్డల్ని తండ్రి, నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత ఉంది ప్రభువా. నీలోని సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. మోషేకి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యము నాకు, కుటుంబానికి, సంఘానికి ప్రభువా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి తండ్రి వాళ్ళందరికీ దీర్ఘాయుస్సు దయచేసి తండ్రి నీ రాజ్యం కొరకు సిద్ధపట్టు దయచేసి తండ్రి ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచేయ తండ్రి. నీ ఆత్మ ప్రతి బిడ్డ మీద ప్రభువా యేసయ్య నీ నామం ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరి మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. నీ ఆత్మతో నింపి ముద్రించి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచేయ.
దీవించి ఆశీర్వదించి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని సంఘానికి, అలాగే ప్రభువా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి యేసు నామములో అనుగ్రహింపబడునుగాక. నిశ్చయముగా నూరంతలుగా దీవించునుగాక. దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.